guys, welcome back to my channel Virtual Vlogger. So yeah, మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పే ముందు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ యు ఆర్ సీయింగ్ మీ అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టాలు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటి నుంచి లైటింగ్ సెటప్ చేసుకుంటున్నా, చీకటి అయిపోయింది ఆల్రెడీ, అందుకోసం అని చెప్పేసి నా ఫోన్లో కెమెరా లైట్ పెట్టినా. ఇప్పుడు లైట్ తీస్తా, నేనున్నా కానీ లేను అనుకోకండి, అంటే ఒరిజినల్ కలర్ పడుతుంది కాబట్టి డార్క్నెస్లో కలిసిపోతా. ఇన్విజిబుల్ నేను ఎవరు లేరు అనుకోండి, నేను తీస్తున్నా. అంకుల్ వచ్చి నా వెనకాలనే నించున్నా. నేను అప్పటి నుంచి ముగ్గురు నలుగురు పోతుర్రని గమ్మున కూర్చున్నా. పోయి అంకుల్ వచ్చి నా వెనకాలనే నించున్నా. సో మేము మా మామ వాళ్ళ యానివర్సరీ ఉంది, సో సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ మా మామ కొన్ని రోజుల నుంచి బిజీ ఉన్నందుకు రాఖీ కూడా కట్టలే, అందుకే ఇప్పుడు రాఖీ కూడా కట్టడానికి వెళ్తున్నాము. టుడే ఈజ్ August 13. మీరు కొన్ని ఇయర్స్ బ్యాక్ August 13కి వెళ్తే వెడ్డింగ్ వీడియో కూడా ఉంటుంది. సో ఆ మామనే. అండ్ ఇప్పుడు వెళ్ళి కేక్ తీసుకొని అండ్ అక్కడ నుంచి వెళ్ళాలి. అప్పటి నుంచి ఇది బాగుంటుంది. వెనకాల మమ్మీ, ఇక్కడ డాడీ, నేను. ఆ డిక్కీయా మమ్మీ ఎంత మంచిగా నీకు ప్యాసింజర్ సీట్ లో కూర్చోబెట్టి మేము డ్రైవర్ లాగా ఇట్లా కూర్చున్నాం, చూసినావా? నీకు అంత మంచిగా కూర్చోబెడితే కూడా నువ్వు ఓనర్ సీట్ చూడు. మమ్మీకి లైటింగ్ వేస్తలే. ఏ ఆఫీసర్ అయినా చూడు, ఎవరైనా చూడు, వెనక సీట్ లో మమ్మీ కలెక్టర్. ఇప్పుడు నేను డ్రైవర్ ని, ఆమె గన్ మ్యాన్. నేను గన్ మ్యాన్, మమ్మీ కలెక్టర్. మా డాడీ నేను సిఏ. ఐఎమ్ నాట్ పిఏ. నేను సిఏ. వెనకాల పార్లేదు, కలెక్టర్ అనుకుందాము. ఓకే, డాడీ ప్రౌడ్ డ్రైవర్, నేను ప్రౌడ్ సిఏ, మమ్మీ ప్రౌడ్ కలెక్టర్. ఇల్లు వర్షం పడుతుంది మా దగ్గర. అండ్ హిమాయత్ సాగర్ లో 4 gates ఓపెన్ చేసిర్రంట. మా ఇంటి దాకా సౌండ్ వస్తుంది, వాటర్ వస్తున్నాయి, చేపలు కూడా వస్తున్నాయి. మా ఇంటి పక్కనే బాల్కనీల పక్కన నుంచి వాటర్ పోతున్నాయి. అనకొండ వచ్చింది మొన్న, ఫోటో కూడా పెడతాను నేను మీకు, చూడండి. మా మమ్మీ ఇప్పటికీ భయపడుతుంది పాపం. మా మమ్మీ ఎట్లుంది మమ్మ అనకుండా, మమ్మీ ఎట్లుంది మమ్మ అనకుండా. తెలిసి ఇంటికి చుట్టాలు వచ్చినట్టు మా మమ్మీ చుట్టాలకు అందరికి ఫోన్ చేసి మరీ చెప్పింది అనకొండ వచ్చింది మా ఇంటి దగ్గరికి అని చెప్పేసి అని. యాజ్ ఇఫ్ అది మా ఇంటికి వచ్చింది, అది చుట్టం అన్నట్టు. ఇందాక నా షూలో బొద్దింకి వచ్చింది, అప్పటి నుంచి నాకు అదే ఫీలింగ్ వచ్చింది. నాకు గిజి 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 అవుతుంది షూ లోపల. ఇంకోటి ఉందో ఏమో తెలియదు. ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ 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 వర్షం పడుతుంది. అడిగి పోయిన తర్వాత కేక్ తీసుకొని అడిగి పోయిన తర్వాత చూపిస్తా. అండ్ మీకు అప్పుడెప్పుడో మ్యారేజ్ లో కనిపించిర్రు వాళ్ళిద్దరు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గ్రో అయ్యి ఇంకో 2 బుజ్జోళ్ళు వచ్చిర్రు, ట్విన్స్ అన్నమాట. సో ఒక బాబు ఒక పాప, రేర్ ట్విన్స్. ఒకరి పేరు మిల్కీ, ఒకరి పేరు మిన్ను. చూపిస్తా మీకు, ఫోటో షార్ట్ వీడియోస్ లో చూసి ఉంటారు. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మా ఫ్యామిలీకి చిన్న చిన్న పిల్లలతో మళ్ళీ కనెక్షన్ వచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత. ఐ లవ్ మా మమ్మీకి, నాకు అందరికి చిన్న పిల్లలు అంటే మస్తు ఇష్టము. సో మధ్యలో కొన్ని రోజులు మా ఇంటి దగ్గరనే ఉండే చిన్నోడు, 2-3 days. మస్తు ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి మాటలు రావు, ఏం రావు, బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. బాయ్ యాజ్ యూజువల్. ఫుల్ వర్షం పడుతుంది మా దగ్గర అండ్ అందరి దగ్గర కూడా అనుకుంటా. సో మీ లొకేషన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకు కూడా తెలుస్తుంది. సో అందరికి మామ 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 అంటాం కదా, ఎన్ని రోజులైనా కూడా ఈ అలవాటు అయితే పోతలేదు సో అని చెప్పడం. ఇంతకుముందు డాడీకి కాల్ వచ్చింది, అందుకే బాయ్ చెప్పిన ప్రతిసారి మీరు వీడియో ఎండ్ చేయకండి. ఎందుకట్లా చేసో డాడీ. అగో మా డాడీ బాగాలేడని చెప్పండి, ముఖం కూడా అడుక్కోలే. వర్షం పడుతుంది, రేన్. ప్లాట్ ట్విస్ట్, నేను స్నానమే చేయలేదు. సూపర్ రా, థాంక్యూ అనియా. కంపు ముఖం, కంపు డ్రెస్ వేసుకొని, కొత్త డ్రెస్ ఇది, ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేసుకోలే. మెయింటైన్ చేయాలి మినిమం. ఎట్లుండాలంటే అట్లా జిడ్డుగా అనిపించద్దు, స్నానం చేయకపోయినా ఇట్లా మెరిసిపోవాలి. చూసి ఎట్లా అనుకోవాలి, మోడల్ అనుకోవాలి. గలీజ్ పెట్టి బయట మాత్రం డ్రెస్ కవర్ చేయాలి. ఇదంతా తూచి ఉట్టి చెప్పిన. నీచంగా సో మేము మామ మామ అంటాం కదా, మస్తు మంది అడుగుతా ఉంటారు.
అంటే రిలేటివ్స్ ఏంది అని చెప్పేసి అని మీరు ఏది అనుకుంటే అదే. మమ్మీ తమ్ముడు అనుకుంటది, డాడీ కొడుకు అనుకుంటాడు, మేము మామ అంటాం, మా మామ మా డాడీని మామ అంటాడు. సో అసలు రిలేషనే మాకే క్లారిటీ లేదు, కానీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ మామకి ఎవ్రీ ఇయర్ మమ్మీ రాఖీ కడుతుంది కాబట్టి సో అట్లా రాఖీ కడుతుంది అనమాట. ఈసారి కూడా నేను చిన్నోడికి ఆడదాం అనుకున్నా, బట్ ఇంకా మమ్మీ మా అమ్మకి కడుతుంది కాబట్టి నేను కట్టకూడదని కట్టట్లేదు. అయితే కట్టేస్తా. వాడు కట్టుకోడు, చిన్న ఉన్నాడు వాడు, 10 months ఇప్పుడు వాడికి. అండ్ అందరికి యాక్చువల్ గా చెప్పాలంటే మాతో ఉండి మా మామ గురించి లైక్ మా ఓన్ మామ అన్నట్టే తెలుసు అందరికి. అండ్ మేము కూడా అట్లనే చూస్తాం, మా అమ్మ కూడా అట్లనే చూస్తాడు. మమ్మీ వాళ్ళకి ఎంత భయపడతాము, మా మామకు కూడా అంతే భయపడతాం మేము చిన్నప్పటి నుంచి. అండ్ అట్లా చూసుకుంటాడు కూడా. అండ్ ఆల్సో అక్క కూడా నా యూట్యూబ్కి మస్తు సపోర్ట్ చేస్తుండే స్టార్టింగ్లో. ఇప్పటికీ కూడా నేను చేస్తలే కాబట్టి సపోర్ట్ చేయడానికి ఏం లేదు, నేను స్టాప్ చేసిన కాబట్టి. బట్ లైవ్ కామెంటరీ ఇస్తున్న డాడీ. కాళీ మందిర్ టెంపుల్ మీకు ఇందాక చూపించింది, మొక్కుకోండి మీరు కూడా. మేము ఇక్కడనే ఉంటున్నాం అనమాట, మీకు తెలియదు అనుకుంటా. మేము షిఫ్ట్ అయినాం హౌస్, ముందు కొండాపూర్లో ఉంటుండే అండ్ ఇప్పుడు కాళీ మందిర్ టెంపుల్ దగ్గర వచ్చినాము. ఇక్కడ కూడా ఒక ఇల్లు కొనుక్కుందంట మమ్మీ, మాకైతే తెలియదు, ఇప్పుడు దాకా చెప్పలేము. మమ్మీ కొన్నావా? మమ్మీ ఎడ కొన్నావే? కాళీ మందిర్. నువ్వు అనిపిస్తలేవు నాకు. కాళీ మందిర్ నువ్వు పొట్టికున్నావు. ఈ కెమెరాలో నేను ఒక్కదాన్ని వన్ మ్యాన్ షో అన్నట్టుంది. ఐ స్టిల్ రిమెంబర్ ఫ్యూ కాంప్లిమెంట్స్. మనకి ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నేను సిఏ కోర్స్కి రిలేటెడ్ ఓరియంటేషన్ కోర్స్కి వెళ్ళినప్పుడు కూడా నా టాకింగ్ పవర్కి ఫస్ట్ 2-3 days ఐ వాజ్ సైలెంట్, చాలా సైలెంట్ ఉన్నా. తర్వాత నుంచి ఆన్సర్స్ ఇవ్వడం, స్పీచ్ ఇవ్వడం, అన్నిట్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక సార్ మ్యాన్ ఆఫ్ ద షో అన్నట్టు ఒక కాంప్లిమెంట్ ఇచ్చిర్రు. అండ్ మంచి మాట్లాడుతున్నా అని ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ 2-3 days సైలెంట్గా ఉంటే సైలెంట్ ఏమో అనుకున్నారు, తర్వాత ఇంత వైలెంట్గా ఉన్నావు ఏందమ్మా అన్నారు. ఐ నో, ఐఎమ్ షూర్ దీనికి పక్కా కామెంట్ చేస్తారు వాళ్ళందరూ. చిన్న చిన్న కాంప్లిమెంట్స్ మంచిగా అనిపిస్తాయి. ఐ మీన్ ఎక్స్ట్రోవర్ట్ చాలా, కానీ ఒక 2-3 10 మంది ఉన్న ప్లేస్లో ఇట్లా వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడము, ఏమన్నా అడగాలన్నా ఏమన్నా చెప్పాలన్నా ఐల్ బీ షై. నాకు అది అలవాటు అయిపోతే, అలవాటైన మనుషుల దగ్గర అయితేనే ఐ టాక్ ఎ లాట్, లేదు అంటే మాత్రం చాలా అది. సో ఇప్పుడైతే వెళ్దాం. వాళ్ళు శ్రావణ మాసం పాటిస్తారు, ఎగ్లెస్ కేక్ తీసుకోవాలి. మాకు అవన్నీ ఏం లేవు, మీరు పాటిస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గణేష్ చతుర్థి కూడా వస్తుంది. సో లాస్ట్ ప్రీవియస్ నా షార్ట్ వీడియోస్ చూడనట్టయితే చూడండి. అండ్ ఈ వీడియో తర్వాత కూడా షార్ట్ వీడియో ఒకటి వస్తుంది, అప్లోడ్ చేస్తా, చూడండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే ఐ ఫెల్ట్ వెరీ ఏమంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ ఉండే నాకు అదంతా చూస్తుంటే. గాన్గాపూర్ టెంపుల్కి వెళ్ళాం మేము. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ మైండ్లోకి అదే వస్తుంది. గేట్ల పైన ఊగుతూ ఉంటారు, యాలడ పడుతూ ఉంటారు. ఓకే, పాజ్. ఐ విల్ పాజ్, మీరు పాజ్ చేయకండి, ఆగండి. సో గాన్గాపూర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఐ షో యూ ఇన్ మై ఫోన్, నా ఫోన్లో చూపిస్తా ఆ వీడియోస్. అందుకే మిస్ అవ్వకండి, షార్ట్ వీడియోస్ మంచిగా ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం అక్కడ చూడవచ్చు అనమాట. నేను యూట్యూబ్లో చూసిన తర్వాత అక్కడికి వెళ్తున్నా అంటేనే అనుకున్నా, నాకు కూడా కనిపిస్తారా కనిపించరా, ప్రతి ఒక్కరికి వీడియోస్లలో చూసినట్టు అందరు కనిపించారంట. అండ్ అందరు ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోరు. నాకు కనిపిస్తుందా కనిపించా అట్లా అనుకున్నా. బట్ లైన్లో నించున్నప్పుడే ఇద్దరిని చూసిన అట్లా ఎక్స్పీరియన్స్. బయటికి వచ్చిన తర్వాత ఇంకా హారతి టైంలో ఇంకా అందరినీ చూసిన, చాలా మందిని, ఒక 2-3 మెంబర్స్ని చూసిన అట్లా చేయడము. అండ్ కొత్తగా ఉండే, చాలా డిఫరెంట్గా ఉండే. రీజన్స్ తెలీదు ఎందుకు అట్లా అవుతుంది ఏంది అని చెప్పేసి అని. ఇఫ్ మెంటల్ లైక్ సంథింగ్ ఏదైనా బాగాలేకపోతే అట్లా ఉంటుంది అని అన్నారు. అండ్ బాగుండే టెంపుల్ ఎక్స్పీరియన్స్ కూడా. పవర్ఫుల్ టెంపుల్, దత్తాత్రేయ స్వామి అంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఎవరైనా విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే గివ్ ఎ ట్రై, విజిట్ చేయండి. కొంచెం లాంగ్ డిస్టెన్సే, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్. అండ్ దర్శనం కూడా ఏమంటారు అంతంత టైం ఏం పట్టదు, కొంచెం పేషెన్స్ ఉంటే అయిపోతుంది, మంచిగా ఉంటుంది, మంచిగా అవుతుంది దర్శనం కూడా. ఇట్ విల్ ఆల్ బీ గుడ్. అండ్ మాకు ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ కూడా అయినాయి అక్కడ. ఏంటి అంటే కార్ పార్కింగ్ దగ్గర, మీరు వీడియోస్లలో చూస్తే, షార్ట్ వీడియోస్లలో మీకు అర్థమవుతుంది. మాతో పాటు వచ్చిన అంకుల్ ఒగ్గు
దాంట్లో చేస్తారు కాబట్టి, ఒగ్గు కళాకారుల్లో ఒకరు కాబట్టి ఆయన పాటలు కూడా పాడుతూ ఉండే. మీరు చూస్తే అవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు. సో షార్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దెన్ వెనకాల అంకుల్ చూస్తున్నాం, వాళ్ళకించి వెనకాల కార్లకించి చూస్తుండే అంకుల్ ఇళ్ళకించి అనిపిస్తుంది. చాక్లెట్ కేక్ మాత్రమే తింటామన్నమాట, వేరే ఫ్లేవర్స్ ఏవి నచ్చవు, అందుకే ఎప్పుడు చాక్లెట్ కేకే తీసుకుంటాము. అండ్ వీఆర్ ఆన్ ద వే టు దేర్ హౌస్. చూడండి చిన్న చిన్న పిల్లల మాటలు, వాళ్ళు ఆడుకునేవి అన్నీ. ఆ తర్వాత మేము రాఖీ కట్టేది అండ్ కేక్ కట్ చేసేది కూడా చూడండి ఎండ్ వరకు. అక్క ఏం చేస్తుంది? అక్క ఏం చేస్తుంది? అక్క 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 ఏం చేస్తుంది? అక్క ఏం చేస్తుంది? కొడతా పడతాయి. మా పొట్టి చూడండి ఎంత క్యూట్గా బాయ్ చెప్తుందో, లైక్ 3 ఫింగర్స్ ఫోల్డ్ చేసుకొని బాయ్ చెప్తుంది. అది చూడు మళ్ళీ 3 ఏళ్ళు ఇట్లా మడుచుకొని చెప్తుంది చూడు బాయ్. ఆమె ఎవరి దగ్గర కూడా వెళ్ళదు, ఎక్కువ మమ్మీ దగ్గరనే ఉంటుంది. చిన్నోడైతే అందరి దగ్గరకు వచ్చేస్తాడు కొంచెం ఈజీగానే. అండ్ అట్లా మేము టైం స్పెండ్ చేసినాము. చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి మంచిగా చూడండి. ఇప్పుడు హాయ్ చెప్తుంది మీకు. చెప్పు మిల్కి ఇట్లా చెప్పు. నువ్వు రాఖీ కట్టుకున్నావా? చిట్ట రాఖీ బాయ్. ఆలోచిస్తుంది దీర్ఘంగా. అట్లా పెడితే ఓరెవరు బాయ్ చెప్తే ఇట్లనే బొమ్మనాలే, మళ్ళా తిరిగి రావద్దు. బాయ్ మిల్కీ బాయ్. ఆమె ముచ్చట ఆమెకే. ఏం చెప్తున్నావు? అదేం అర్థమవుతుంది? ఏం మాట్లాడుతుంది? నువ్వు డల్లు పట్టుకో. వాడేమన్నా చెప్తే మంచిగా వింటాడు. జపాలి తెలియక ఒకసారి పోయినాం తెలుసా? జపాలి మీకు తెలుసా? జపాలి తెలుసా? ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వచ్చినావు? జపాలికి ఎప్పుడు వచ్చినావు? జపాలి చూడు ఎట్లా చూస్తుంది చూడు. ఇట్లా కొట్టు, ఇట్లా జో కొట్టు. ముఖం చూస్తుంది. సో అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాము. కేక్ కటింగ్ తర్వాత చిన్న రాఖీ కట్టేసి వెళ్ళిపోయినాము. అస్సలు అంటే అసలు హెల్త్ మంచిగా ఉండలేదు ఎవ్వరికి. సో అందరూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మా మామకి బాగాలేదు, మా బుడ్డోడికి కూడా బాగాలేదు హెల్త్ అస్సలు ఈ వెదర్ వల్ల. సో అందరు జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామ అండ్ అక్క వన్స్ అగైన్. మీరందరూ కూడా విష్ చేయండి. వెడ్డింగ్ యానివర్సరీ August 13th అయినా కూడా మీ విషెస్ అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో బ్లెస్ దెమ్. అండ్ ఐ విష్ యూ ఆల్వేస్ స్టే హ్యాపీ
అండ్ సేమ్ విషెస్ ఫ్రమ్ మామ్ అండ్ డాడ్ కూడా. అండ్ మాకైతే ఇప్పటి నుంచి ఐఎమ్ మోర్ అండ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ చిన్న పాపలు. ఇంక ఇప్పటి నుంచి మాతోనే స్పెండ్ చేస్తారు. మేము అప్పుడంటే దూరం ఉండే, కొంచెం ఇప్పుడు దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం ఉంది ఇంకా స్పెండ్ చేయడానికి. చాలా అంటే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇట్ విల్ బీ ఫర్ లైక్ మెమొరబుల్ మూమెంట్ అనమాట. వాళ్ళకు కూడా పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు, వీళ్ళు యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకట్లా మమ్మీ మామకి రాఖీ కట్టేస్తుంది. అండ్ టెల్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ ఇన్ కామెంట్ సెక్షన్. నాకైతే రక్షాబంధన్ పిచ్చి, చాలా 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 ఇష్టం రాఖీ. అండ్ మా అన్న బెంగళూరు నుంచి వచ్చినప్పుడు జూలై 31 రోజు వెళ్ళిపోయాడు అనమాట. అందుకోసమని అప్పుడే రాఖీ కట్టేసిన. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి ఆ పిక్స్ అన్నీ. మీరందరూ నాకు ఈ మధ్య అప్డేటెడ్గా లేనట్టున్నారు, సో ఇవన్నీ మీకు తెలీదు. ఒకసారి అన్ని ఆప్షన్స్ టక్క 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 వెళ్ళి చూసేసేయండి, అప్పుడు మీరు అన్నీ అప్డేటెడ్లో ఉన్నట్టే. అట్లా నేను కూడా తిప్పలు పడి వాడికి సత్తా ఇచ్చి ఏడిపించి మరీ కట్టేసిన రాఖీ. ఎందుకంటే దట్స్ మై ఫేవరెట్ ఫెస్టివల్, కట్టేసేయాలి. బాయ్ బాయ్ మమ్మీ చెప్తుంది చూడు. సో గైస్ డన్ సెలబ్రేషన్స్ అండ్ దెన్ మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే చిన్నపిల్లలతోని. ఆఫ్టర్ అ లాంగ్ టైం ఏం కాదు, బట్ వీడియోస్లో అయితే ఆఫ్టర్ అ లాంగ్ టైమే. సో సీ యూ ఆల్ అగైన్. మళ్ళీ ఏ వీడియో ఎప్పుడో ఏంటి తెలీదు, బట్ స్టిల్ see you all again. Keep supporting and thank you for the support. Bye bye.